హీరో వితౌట్ ఎ క్లాస్ ఆర్ఎల్ అనే ఒక చిన్న అబ్బాయి ఒక వింత ప్రపంచంలో జీవిస్తూ ఉంటాడు. అక్కడ ప్రతి మనిషికి దేవుడి నుండి ఒక దీవెన లభిస్తుంది. అదే ఒక క్లాస్. ఈ క్లాస్ ఆధారంగానే భవిష్యత్తులో వారు ఏమవుతారనేది నిర్ణయించబడుతుంది. ఎవరికైనా 10 years నిండినప్పుడు వారి క్లాస్ ఏంటో వారికి తెలుస్తుంది. ఈరోజు ఆర్ఎల్ జీవితంలో చాలా పెద్ద రోజు. ఎందుకంటే ఈరోజు అతనికి 10 years నిండుతాయి మరియు అతని క్లాస్ ఏంటో అతనికి తెలియబోతోంది. అతని తల్లిదండ్రులు, సోదరి అందరూ చాలా ఎక్సైటింగ్గా ఉన్నారు. ఆర్ఎల్కి ఎలాంటి అద్భుతమైన క్లాస్ లభిస్తుందా అని ఆలోచిస్తున్నారు. కానీ ఆర్ఎల్కి మాత్రం ఈ మొత్తం సిస్టంపై అంతగా ఇంట్రెస్ట్ ఉన్నట్టు అనిపించదు. టిఫిన్ చేసిన తర్వాత అందరూ కలిసి గుడి వైపు బయలుదేరుతారు. అక్కడ ఒక పూజారి ఒక విగ్రహం దగ్గర నిలబడి ఉన్నాడు. అతను ప్రతి బిడ్డకు వారి క్లాస్ ఏంటో చెప్తూ ఉన్నాడు. కొందరు బ్లాక్ స్మిత్ అవుతుంటే మరికొందరు షెఫ్ అవుతున్నారు. ఆర్ఎల్ సోదరి, నీ క్లాస్ నీ తల్లిదండ్రుల క్లాస్పై కూడా ఆధారపడి ఉంటుంది, కాబట్టి నీకు ఖచ్చితంగా ఏదైనా అద్భుతమైన క్లాస్ లభిస్తుంది అని చెప్తుంది. ఆర్ఎల్ వంతు వచ్చినప్పుడు అతను పూజారి దగ్గరకు వెళ్తాడు. ఈ అబ్బాయికి ఏ లెజెండరీ క్లాస్ లభిస్తుందా అని అందరూ చాలా ఎక్సైట్ అవుతారు. ఎందుకంటే అతని తల్లి ఒక స్వోర్డ్ సెయింట్ మరియు తండ్రి ఒక ఆర్క్మేజ్ పూజారి కూడా చాలా ఎక్సైట్ అవుతాడు. కానీ అతను ఆర్ఎల్ నుదుటిపై చేయి పెట్టగానే ఏమీ జరగదు. అతను ఆశ్చర్యపోతాడు. తర్వాత నిరాశగా ఆర్ఎల్ వైపు చూసి, చూడు బాబు, నువ్వు నిరాశపడకు, నువ్వు ఎటువంటి క్లాస్ లేకుండా జన్మించావు అని చెప్తాడు. కొన్ని రోజులు గడిచిపోతాయి. ఆర్ఎల్ తల్లిదండ్రులు అతని మనసు మార్చడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అతను పని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఎల్లప్పుడూ వారితోనే ఉండవచ్చని చెప్తారు. కానీ ఆర్ఎల్ తన భవిష్యత్తు గురించి అస్సలు టెన్షన్ పడటం లేదు. తాను అస్సలు బాధపడటం లేదని, ఎందుకంటే చిన్నప్పటి నుండి కత్తి తిప్పడం ప్రాక్టీస్ చేస్తున్నానని తన కుటుంబంతో చెప్తాడు. అతను పగలు రాత్రి కష్టపడి తన స్కిల్స్ మెరుగుపరుచుకున్నాడు. అవును, ఒకవేళ అతనికి స్పోర్ట్స్ మ్యాన్ స్కిల్ లభించి ఉంటే ముందుకు వెళ్ళడం సులువుగా ఉండేది. కానీ అది లేకపోయినా కూడా తన కష్టంతో మరియు తన తల్లి ఇచ్చిన ఓవర్ పవర్డ్ ట్రైనింగ్ బలంతో ప్రపంచంలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోగలనని చెప్తాడు. ఇది విని అతని కుటుంబం ఊపిరి పీల్చుకుంటుంది. ఆర్ఎల్ కొంచెం సేపు ఒంటరిగా గడపడానికి బయటకు వెళ్తాడు. అప్పుడే అతనికి ట్రైనింగ్ గ్రౌండ్ నుండి కొన్ని శబ్దాలు వినిపిస్తాయి. అక్కడ ఇద్దరు అబ్బాయిలు ఒకరితో ఒకరు ట్రైనింగ్ చేసుకోవడం చూస్తాడు. వారి టెక్నిక్ చాలా బలహీనంగా అనిపిస్తుంది. కానీ వారికి స్పోర్ట్స్ మ్యాన్ క్లాస్ లభించడం వల్ల వారు ఇప్పటికీ చాలా మంచి వారియర్స్ అయ్యారు. వారు ఇద్దరు ఆర్ఎల్ను చూసి, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడుగుతారు. తాను కూడా ప్రాక్టీస్ చేయడానికి వచ్చానని ఆర్ఎల్ చెప్తాడు. ఇది విని వారిద్దరూ నవ్వడం ప్రారంభిస్తారు. ఏ క్లాస్ లేని ఒక అబ్బాయి ఎప్పటికీ ఒక నిజమైన స్పోర్ట్స్ మ్యాన్తో ఫైట్ చేయలేడని వారు అంటారు. తర్వాత వారు ఒకరిపై ఒకరు కత్తులు తిప్పుతూ తమ స్కిల్స్ను చూపించడం ప్రారంభిస్తారు. కానీ ఆర్ఎల్ వారితో ఇంప్రెస్ అవడు మరియు మీరు నాతో కలిసి ట్రైనింగ్ చేయాలనుకుంటున్నారా అని అడుగుతాడు. ఆర్ఎల్ జోక్ చేస్తున్నాడని ఆ ఇద్దరు అబ్బాయిలు అనుకుంటారు. అయినా సరే వారు ఒక మ్యాచ్ కోసం ఓకే చెప్తారు. మ్యాచ్ ప్రారంభం అవడానికి ముందు ఒక అబ్బాయి ఆర్ఎల్ను, నీకు డివైన్ ప్రొటెక్షన్ ఉందా అని అడుగుతాడు. క్లాసెస్ కాకుండా ప్రతి మనిషికి పుట్టుకతోనే ఒక డివైన్ ప్రొటెక్షన్ లభిస్తుంది. అది వారికి గాయాలు కాకుండా కాపాడే ఒక రకమైన బారియర్. కానీ ఈ ప్రొటెక్షన్ అంతమైపోవచ్చు లేదా ఎవరైనా చాలా పవర్ఫుల్ వ్యక్తి దానిని బద్దలు కొట్టవచ్చు. ఆర్ఎల్ తల ఊపుతూ తన దగ్గర ప్రొటెక్షన్ ఉందని చెప్తాడు. దీని అర్థం ఆ అబ్బాయి ఇప్పుడు తన పూర్తి శక్తితో పోరాడవచ్చు. తన దాడి వల్ల ఆర్ఎల్ చనిపోతాడనే భయం అతనికి లేదు. కానీ ఆర్ఎల్ ఇలాంటి నూప్ పిల్లలను ఓడించడానికి తనకు డివైన్ ప్రొటెక్షన్ అవసరం లేదని అంటాడు. ఇది విని ఆ అబ్బాయికి కోపం వచ్చి కత్తి తీసుకుని ఆర్ఎల్ పై దాడి చేస్తాడు. ఆర్ఎల్ చాలా సులువుగా అతని అటాక్ను అడ్డుకుంటాడు. దాంతో ఆ అబ్బాయి షాక్ అవుతాడు మరియు వరుసగా కత్తి తిప్పడం ప్రారంభిస్తాడు. కానీ ఆర్ఎల్ ప్రతి అటాక్ను బ్లాక్ మరియు డిఫ్లెక్ట్ చేస్తూ ఉంటాడు. ఆ అబ్బాయి ఇబ్బంది పడడం చూసి అతని ఫ్రెండ్ కూడా వెనుక నుండి వచ్చి ఆర్ఎల్ పై దాడి చేస్తాడు. కానీ ఆర్ఎల్ చాలా వేగంగా ఉంటాడు. అతను వెంటనే పక్కకు తప్పుకుంటాడు. తన తల్లితో పోలిస్తే వీరిద్దరూ అస్సలు సరిపోరని అతనికి అర్థమవుతుంది. కాబట్టి వీరిద్దరూ కలిసి పోరాడితే బహుశా ఇంకా ఎక్కువ మజా వస్తుందని అనుకుంటాడు. అలా ఆలోచించి అతను వారిద్దరి వైపు పరిగెత్తుతాడు మరియు ఒక అబ్బాయిని కేవలం కత్తి హ్యాండిల్తో కొట్టి స్పృహ తప్పేలా చేస్తాడు. రెండో అబ్బాయి తన ఫ్రెండ్ పైన పడి బ్యాలెన్స్ కోల్పోతాడు. దాంతో అతను కూడా కింద పడిపోతాడు. ఓడిపోయిన పిల్లల్లాగా వారిద్దరూ ఏడుస్తూ ఈ మ్యాచ్ అన్ఫెయిర్ అని అరుస్తారు. అప్పుడే ఒక ఎర్రటి జుట్టు ఉన్న అబ్బాయి ట్రైనింగ్ గ్రౌండ్లోకి వస్తాడు మరియు వారిద్దరితో, మీ సోది ఆపండి, ఒకవేళ ఇది నిజమైన యుద్ధమై ఉంటే మీరు ఇప్పటికీ చనిపోయి ఉండేవారు అని చెప్తాడు. ఆర్ఎల్ అతనిని గుర్తుపట్టలేకపోతాడు.
కానీ ఆ ఎర్రటి జుట్టు అబ్బాయికి ఆరెల్ తెలుసు. అతను నేరుగా ఆరెల్ దగ్గరకు వెళ్ళి అతనికి ఒక డ్యూయల్ ఛాలెంజ్ విసురుతాడు. ఆరెల్ ఈ ఇద్దరు పిచ్చివాళ్లను కేవలం తన తల్లి స్వోర్డ్ సెయింట్ నుండి లభించిన కొన్ని ప్రత్యేక సామర్థ్యాల వల్లనే ఓడించగలిగాడని అతను అంటాడు. కానీ అతను ఏ క్లాస్ లేని ఒక లూజర్ కాబట్టి ఒక ట్రైన్డ్ మరియు క్లాస్ ఉన్న అబ్బాయి ముందు ఎప్పటికీ నిలబడలేడని చెప్తాడు. తర్వాత అతను తనను తాను పరిచయం చేసుకుంటాడు. నేను విలేజ్ గార్డ్స్ లీడర్ అయిన కెప్టెన్ ఇవాన్స్ కొడుకును. కెప్టెన్ ఇవాన్స్ తన తల్లి దగ్గరకు సహాయం అడగడానికి వచ్చినప్పుడు ఆరెల్కి అతని గురించి వెంటనే గుర్తొస్తుంది. కానీ ఈ అబ్బాయి ఆ వ్యక్తి కంటే పూర్తిగా భిన్నంగా కనిపిస్తాడు. అందరూ ఎల్లప్పుడూ ఆరెల్ తల్లిని మాత్రమే అత్యంత పవర్ఫుల్ అని భావిస్తారని, తన తండ్రి కూడా ఒక గొప్ప స్పోర్ట్స్ మ్యాన్ అయినప్పటికీ అలా అనుకోరని ఆ ఎర్రటి జుట్టు అబ్బాయి కంప్లైంట్ చేస్తాడు. ఇప్పుడు తాను ఆరెల్ను ఓడించి తమ కుటుంబమే మెరుగైనదని అందరికీ చూపిస్తానని అంటాడు. ఇద్దరూ తమ పొజిషన్స్ తీసుకుంటారు మరియు మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఎర్రటి జుట్టు అబ్బాయి వెంటనే అటాక్ చేస్తాడు. మొదటి మూవ్లోనే గెలవాలని ప్రయత్నిస్తాడు. కానీ తన తల్లితో ఎల్లప్పుడూ ప్రాక్టీస్ చేస్తూ ఉండటం వల్ల ఆరెల్ డిఫెన్స్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. వారిద్దరి వేగం ఎంత ఎక్కువగా ఉందంటే వారు ట్రైనింగ్ గ్రౌండ్లో ఇటు అటు తిరుగుతూ ఉన్నారు మరియు అంతకుముందు కింద పడిన ఆ ఇద్దరు అబ్బాయిలు ఆశ్చర్యపోతూ వారిని చూస్తున్నారు. ఎర్రటి జుట్టు అబ్బాయి ఆ ఇద్దరు పిచ్చివాళ్ల కంటే చాలా స్ట్రాంగ్ అని ఆరెల్ గుర్తిస్తాడు. కానీ అతను కోపంతో పోరాడుతున్నాడు. ఆ కారణంగా అతని అటాక్స్ కొంచెం స్లో అవుతున్నాయి. ఆరెల్ ఒక ఓపెనింగ్ కోసం చూసి అటాక్ చేయడానికి వెళ్తాడు. కానీ ఆ అబ్బాయి రెడీగా ఉన్నాడు. అతను తన స్పెషల్ మూవ్ ఏరియల్ స్లాష్ ఉపయోగిస్తాడు. ఆరెల్ ఒకదానిని బ్లాక్ చేస్తాడు. కానీ రెండోది అతని ఛాతీకి తగిలి అతను కింద పడిపోతాడు. ఆరెల్ ఆశ్చర్యపోతూ ఇది ఎలాంటి ట్రిక్ అని అడుగుతాడు. కానీ ఆ ఎర్రటి జుట్టు అబ్బాయి ఇది ఒక స్కిల్, నీలాంటి ఏ క్లాస్ లేని వాళ్ళు దీనిని ఎప్పటికీ నేర్చుకోలేరు అని అంటాడు. ఆ ఓటమి తర్వాత కొన్ని రోజులకు ఆరెల్లో ఒక కొత్త కసి పెరుగుతుంది. ఆరెల్ తన కత్తితో అడవిలోకి వెళ్లి ఒక బొమ్మపై ఒంటరిగా ప్రాక్టీస్ చేయడం ప్రారంభిస్తాడు. చాలాసార్లు ప్రయత్నించిన తర్వాత చివరకు అతను ఆ ట్విన్ స్లాష్ అటాక్ను నేర్చుకుంటాడు. అది అతనిని గతంలో ఓడించింది. కానీ అతను సంతోషపడేలోపే ఒక గోబ్లిన్ పొదల్లో నుండి దూకి అతనిపై దాడి చేస్తుంది. కానీ అది ఆరెల్ ముందు చాలా చిన్నది. ఆరెల్ వెంటనే వెనక్కి తిరిగి తన ట్విన్ స్లాష్ టెక్నిక్ ఉపయోగిస్తాడు. అది ఆ గోబ్లిన్ను నేరుగా కింద పడేస్తుంది. తను కొత్తగా నేర్చుకున్న టెక్నిక్ను చూసి అతను చాలా ఎక్సైట్ అవుతాడు. అప్పుడే అడవి లోపల నుండి ఒక పెద్ద గర్జన వినిపిస్తుంది. అది ఆరెల్ ఆత్మను సైతం వణకిస్తుంది. అతను వెంటనే గ్రామానికి తిరిగి వెళ్లి గార్డ్స్కు చెప్పాలని నిర్ణయించుకుంటాడు. కానీ అప్పుడే అతనికి ఒక అమ్మాయి అరుపు వినిపిస్తుంది. అది విని అతను ఆగిపోతాడు. ఎవరో ముప్పులో ఉన్నారని మరియు గార్డ్స్ వచ్చేసరికి బహుశా ఆలస్యం అయిపోతుందని అతనికి అర్థమవుతుంది. అందుకే అతనే స్వయంగా అడవి లోపలికి వెళ్లాలని నిర్ణయించుకుంటాడు. కొంచెం సేపు నిశ్శబ్దంగా నడిచిన తర్వాత అతను ఒక గాయపడిన అబ్బాయిని చూస్తాడు. అతను మరెవరో కాదు, ట్రైనింగ్లో అతనిని ఓడించిన ఆ ఎర్రటి జుట్టు అబ్బాయే. ఆ అబ్బాయి ఘోరంగా గాయపడ్డాడు. శరీరం అంతా రక్తం కారుతోంది మరియు అతను ఒక పెద్ద శత్రువులా తన కత్తిని ఎత్తి పట్టుకున్నాడు. ఒక పెద్ద హాబ్ గోబ్లిన్ ముందు ఆరెల్ తన కళ్ళతో అలాంటి హాబ్ గోబ్లిన్ను ఎప్పుడూ చూడలేదు. ఎందుకంటే అవి ఎప్పుడూ గ్రామం దగ్గరకు రావు. తాను సహాయం కోసం వెనక్కి పరిగెత్తాలా అని అతని మనస్సులో ఆలోచన వస్తుంది. ఎందుకంటే బహుశా ఆ మాన్స్టర్ను ఓడించేంత పవర్ఫుల్ అతను కాకపోవచ్చు. కానీ ఒకవేళ తాను వెళ్ళిపోతే ఆ ఎర్రటి జుట్టు అబ్బాయి ఖచ్చితంగా చనిపోతాడని అతనికి అర్థమవుతుంది. చివరకు ఆరెల్ తన నిర్ణయం తీసుకుంటాడు. అతను హాబ్ గోబ్లిన్ వెనుక నుండి రహస్యంగా వస్తాడు మరియు ఆ మాన్స్టర్ ఆ అబ్బాయిపై దాడి చేయబోతుండగా ఆర్ఎల్ తన పవర్ఫుల్ ట్విన్ స్లాష్ ఉపయోగిస్తాడు. అది నేరుగా గోబ్లిన్ను నరికేసి కింద పడేస్తుంది. హాబ్ గోబ్లిన్ చనిపోయి కింద పడిపోతుంది. కానీ ఆ ఎర్రటి జుట్టు అబ్బాయి ఆశ్చర్యపోతాడు. అతనికి మాన్స్టర్ చనిపోయిందని మాత్రమే కాకుండా ఆరెల్ ఆ అటాక్ చేశాడనే విషయం మరింత ఆశ్చర్యం కలిగిస్తుంది. ఎందుకంటే ఆ అటాక్ను అతను స్వయంగా సంవత్సరాల తరబడి ట్రైనింగ్ చేసి తన క్లాస్ లభించిన తర్వాత నేర్చుకున్నాడు. ఆరెల్ అతనికి కోలుకోవడానికి కొంచెం హోలీ వాటర్ ఇస్తాడు. వెంటనే ఆ అబ్బాయి "నువ్వు ఇది ఎలా చేశావు?" అని అడుగుతాడు. దీనికి క్లాస్తో ఎటువంటి సంబంధం లేదని ఆరెల్ చెప్తాడు. స్కిల్, స్పీడ్ మరియు పవర్ ఉన్న ఏ మనిషైనా ఈ అటాక్ చేయగలడని అతను వివరిస్తాడు. తాను ట్విన్ స్లాష్తో ఓడిపోయినప్పుడు దానిని చాలా జాగ్రత్తగా ఎనలైజ్ చేసి దాని బేసిక్స్ అర్థం చేసుకోవడానికి పదే పదే ప్రాక్టీస్ చేశానని చెప్తాడు. ఇప్పుడు అతను ఆ అటాక్ను తన ఇష్ట ప్రకారం కంట్రోల్ చేయగలడు. కానీ ఎర్రటి జుట్టు అబ్బాయి ఇప్పటికీ నమ్మడు మరియు ఆర్ఎల్ను మళ్ళీ మ్యాచ్ కోసం ఛాలెంజ్ చేస్తాడు.
ఆరెల్ సంతోషంగా ఛాలెంజ్ యాక్సెప్ట్ చేస్తాడు. ఇద్దరు ఒకరికొకరు ఎదురెదురుగా నిలబడతారు మరియు ఒకేసారి తమ ఎబిలిటీస్ను ఉపయోగిస్తారు. ఆరెల్ అతని అటాక్ను బ్లాక్ చేయడమే కాకుండా ఒక 3వ స్లాష్ కూడా జోడించడం చూసి ఆ అబ్బాయి ఆశ్చర్యపోతాడు. అది నేరుగా ఆ అబ్బాయికి తగిలి అతని కింద పడేస్తుంది. కెప్టెన్ కొడుకు కోపంతో ఊగిపోతాడు. కానీ ఆరెల్, చూడు బ్రో, నేను లిమిట్స్ ఉన్న ఏ స్కిల్తోనూ బంధించబడిలేను. నా లిమిట్ కేవలం నా పవర్ మరియు నా స్కిల్ మాత్రమే. నేను అనుకుంటే ఎన్ని స్లాషెస్ అయినా యాడ్ చేయగలను అని వివరిస్తాడు. ఆ అబ్బాయి మళ్ళీ లేస్తాడు మరియు మళ్ళీ ఒక అద్భుతమైన ఫైట్ మొదలవుతుంది. కానీ ఈసారి ఆరెల్ యొక్క 3వ స్లాష్ ఇంకా పవర్ఫుల్గా ఉంటుంది. అది అతనిని మళ్ళీ కింద పడేస్తుంది. ఆరియల్ ఈసారి విజయం సాధిస్తాడు మరియు అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఆ రోజు తర్వాత పూర్తి 5 years గడిచిపోతాయి మరియు ఇప్పుడు ఆరియల్ ఒక ప్రయాణానికి బయలుదేరాలని నిర్ణయించుకుంటాడు, బ్రేసియా అనే రాజ్యం వైపు. ఇది తన స్పోర్ట్స్మ్యాన్షిప్కి చాలా ప్రసిద్ధి చెందింది. అతని తల్లి మరియు కెప్టెన్ ఇవాన్స్ ఇద్దరు తమ ట్రైనింగ్ను బ్రేసియాలోనే తీసుకున్నారు మరియు ఆరెల్ కూడా వారిలాగే అత్యుత్తమ స్పోర్ట్స్మ్యాన్ అవ్వాలనుకుంటున్నాడు.